ప్రెస్ క్లబ్ లో షేక్ సయ్యద్ పాషా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దూదేకుల కులస్తులకు తగిన న్యాయం ఈ ప్రభుత్వమైనా చేయాలని విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల బీసీ ముస్లిం మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ భాషా ఆధ్వర్యంలో ఖమ్మం నగర ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దూదేకుల కులమునకు కార్పొరేషన్ కోసం గత ప్రభుత్వంలో అనేక సార్లు విన్నవించడం జరిగిందని, పట్టించుకున్న వారు లేరని, కొత్త ప్రభుత్వం వస్తే మా సమస్యలు తీరుతాయని ఆశించి కొత్త ప్రభుత్వం రావడానికి మా వంతు కృషి చేశామని తెలిపారు. పేదల ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యంలో అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్ ప్రకటించారని, కానీ రాష్ట్ర జనాభాలు 18 లక్షలు దూదేకులు కలిగిన సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించలేదని వారు వాపోయారు. మన రాష్ట్రంలో దూదేకుల సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా ప్రజా ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రహీం, మహిళా అధ్యక్షురాలు జాన్ బేగం, జిల్లా మహిళా అధ్యక్షురాలు సఖియాబి, షేక్ రసూల్, లాల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. షేక్ సయ్యద్ పాషా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, షేక్ రహీం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో ఇచ్చినటువంటి 16 కార్పొరేషన్లు మా దూదేకుల కులస్తులకి లేకపోవడం చాలా బాధాకరం. మేము తెలంగాణ గవర్నమెంట్ని ఈ ఇందిరమ్మ పాలన నుండి మన బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుంటాయని, దానిలో కూడా మేము పోరాటాలు చేసినట్టు మా దూదేకుల కులస్తులకి గత 9 సంవత్సరాల నుండి ప్రభుత్వం మాకు నమ్మించి మోసం చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారిని, వారి వ్యక్తిత్వాన్ని, వారు బడుగు బలైన వర్గాలకి న్యాయం చేస్తారని ఆశతో, ఆకాంక్షతో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దూదేకుల కులస్తులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో, ఇందిరమ్మ పాలన ఉన్నటువంటి నమ్మకంతో, మా ఖమ్మం జిల్లాలో నుండి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, భట్టి గారి వారి మీద నమ్మకంతో మేమందరం కూడా బేషరతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి వారి యొక్క గెలుపు కృషి చేయడం జరిగింది. కానీ నిన్న జరిగిన 16 కార్పొరేషన్లలో ఇచ్చిన కార్పొరేషన్లు మాకు అన్యాయం జరిగింది. దాన్ని ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి మా దూదేకుల కులస్తులు కూడా కార్పొరేషన్ ఆదుకుంటారని కోరుకుంటూ, మేము ఎప్పుడైతే బేషరతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మేము మద్దతు ఇచ్చామో, రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ కూడా మా నూరు భాష దూదేకుల కులస్తులను కూడా బేషరతుగా అదే మద్దతు కొనసాగిస్తాం. మీ గెలుపులో కూడా మేము చేతనైన వరకు శాశ్వతలు కృషి చేస్తాం తెలియజేస్తూ, మేము అనేది ఒకటే, దానికి దీనికి ముడిపెట్టట్లేదు. ఏది ఎంపీ ఎలక్షన్స్కి మద్దతుకి, కార్పొరేషన్కి ముడిపెట్టట్లేదు. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా, అవి జరిగినా జరగకపోయినా తర్వాతైనా మా కోసం ఆలోచించి దూదేకుల కులస్తుల్ని ఒకసారి మీరు కూడా అధ్యయనం చేసి మా స్థితిగతులని ఆలోచించి మాకు న్యాయం చేసి కార్పొరేషన్ ఇస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని, మనసున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ముందుగా నా నూరు భాషా ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా నా యొక్క నమస్సంజలు. గత ప్రభుత్వాలకు మేము ఎన్నోసార్లు కూడా ఈ దూదేకుల సమస్యలను ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. కానీ కూరలో కరివేపాకులాగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ మమ్మల్ని ఉపయోగించుకున్నారు తప్ప మాకు కావాల్సిన దామాస ప్రకారం మాకు ప్రభుత్వం అందే ప్రతిఫలాలు మాకు ఇంతవరకు కూడా ఏ దూదేకుల కులస్తులు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మేము దామాష ప్రకారం జనాభాలో 18 లక్షల మంది జనాభాలో దూదేకుల కులస్తులు ఉన్నాం. కానీ మాతో పాటు మమ్మల్ని వాళ్ళతో పాటు చూపించుకుంటూ కూడా మమ్మల్ని ఏమో లెక్కల ప్రకారం మమ్మల్ని చూపించుకున్నారు. తీరా ప్రతిఫలాలకు వచ్చేసరికి మమ్మల్ని వేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు దీన్ని గుర్తించి మునుముందు మాకు రావాల్సిన, ఎందుకంటే గత పక్క ప్రభుత్వం చూసుకుంటే కూడా దూదేకుల ప్రశ్న ఎప్పుడూ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మా తెలంగాణ రాష్ట్రంలో మరి దూదేకులకు ఏం న్యాయం చేశామో, ఏం తక్కువ చేసామో ప్రభుత్వం తెలియజేయట్లేదు. కాబట్టి ఎవరైనా గుర్తించి దూదేకుల ప్రశ్న ఏర్పాటు చేయాలని, అలాగే వక్ఫ్ బోర్డులలో కూడా మాకు స్థానాలు కల్పించాలని, మునుముందు కూడా మాకు రాజకీయంగా కూడా మాకు అవకాశాలు కల్పించి మాకు దూదేకుల కులస్తులను గుర్తించి మాకు పాల్పడాలని కోరుకుంటున్నాం. అలాగే మా యొక్క ముఖ్య ఎజెండా బీసీఈ, అది కూడా గుర్తించి మాకు 4% రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ, మేము ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడున్నా కానీ అన్ని ప్రభుత్వాలకు కూడా మేము సపోర్టింగ్గానే పనిచేస్తున్నాం. కానీ మమ్మల్ని మాత్రం వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. కాబట్టి ముందు కూడా ఇదే విధంగా కొనసాగితే మాత్రం ముందు ఎన్నికల్లో కూడా ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రభుత్వాలు కూడా సరైన మూల్యం చెల్లించుకో తప్పదని గుర్తిస్తూ
గుర్తించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మమ్మల్ని గుర్తించి మాకు ఏ ప్రభుత్వం అయితే మాకు సహకరిస్తుందో వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా మేము విన్నట్టు ఉంటామని కూడా ముందు ఇంతకుముందు కూడా తెలియజేసాం, ఇప్పుడు కూడా తెలియజేసుకుంటున్నాం. అయ్యా మంత్రులు, ఖమ్మం నుంచి మంత్రులు చాలా మంది ఉన్నారు, మా యొక్క సమస్యలు మీకు తెలుసు, మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పేరు చెప్పకపోయినా మీకు తెలుసు కాబట్టి మా యొక్క సమస్యలు గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించిన పెద్దలకు కూడా నమస్కారం తెలియజేసుకొని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.